వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే అండి, నా పేరు రేవతి. మా అమ్మోళ్ళూరు కసరెడ్డిపాలెం. నేను పెళ్లి చేసుకుని వచ్చింది డేగలపాలెము. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పక్కన స్కూల్లో చదువుకునేదాన్ని, స్కూల్కి వచ్చేదాన్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్లు అలాగే ఉన్నాయి, డ్రైనేజీ అలాగే ఉంది, ఈది లైట్లు అలాగే ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి, ఏ మార్పు లేదు. ఓట్లు వచ్చేటప్పుడు మాత్రము అది చేస్తాము ఇది చేస్తాము అని అందరూ వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు. మా బాధ ఇన్నోళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మా రోడ్లు మురికిగా ఉన్నా బురదగా ఉన్నా దాన్ని దాటుకొని ఇల్లెక్కి వస్తారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు, మేము ఎత్తుక్కొని పోయి నమస్తే మేడం మాకు ఈ సమస్య పరిష్కరించండి అంటే ఆయన పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. దయచేసి మా సమస్యను పరిష్కరించండి. ఇక్కడ ఫ్లాట్లు తీసుకున్నారు, ఫ్లాట్లోళ్ళు గుంట మా పొలాలు, మా బతుకు తెరివే పొలాలు వ్యవసాయము, బర్రెలు పాలు, ఇదే మా బతుకు. అలాంటి పొలాలకి నీళ్లు లేకుండా గుంటని వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకునేదానికి గుంటని పూడ్చేశారు, రోడ్డు వేసుకునేశారు. అందుకని నీళ్ళు అక్కడ నిలిచిపోయాయి. గుడిలో బావిలోకి డ్రైనేజ్ వాటర్ వచ్చేసింది, నీళ్ళు పోలేక డ్రైనేజ్ వాటర్ అయిపోయింది గుంటంతా. దాన్ని క్లియర్ చేయాలి, మాకు ఆ రోడ్డు ఉండకూడదు, దాన్ని మా పొలాలకి నీళ్ళు అందట్లేదు. ఇప్పుడు దాన్ని పూడ్చిన వల్ల దాన్ని క్లియర్ చేసేయాలి. వీధి లైట్లు లేవు, పిల్లలు స్కూల్కి ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు కానీ స్కూల్కి పోయేటప్పుడు కానీ ఆ బురదలో నడవలేకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు ఒక్క లైట్ లేదు. పిల్లలు పాములు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా, భయపడి రోజు సచ్చి బతికి వచ్చేటట్టుగా ఉంది 8:30కి. ఆ టైంలో 8:30కి మీరు ఒక్కసారి వచ్చి చూడండి ఆ రోడ్డు ఎట్టుంటుందని. చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ మగోళ్ళు ఆ చెట్టు కాడ తాగేసి అక్కడ కూర్చోవడం కానీ, లైట్లు లేనట్ల కానీ, ఎవరు ఏ టైంలో ఏం చేస్తారని కూడా తెలియదు. చాలా భయపడి వచ్చేటట్టుగా ఉంది ప్రతిరోజు. పొలాల్లో మోటార్లు ఉంటే ఆ మోటార్లు కూడా దొంగతనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఈ రోడ్లు లేకుండా, లైట్లు లేకుండా ఎవరు వచ్చేది పోయేది కూడా తెలియట్లేదు. మా పరిష్కరించండి. మున్సిపాలిటీ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా రోడ్డు చిమ్మటం కానీ, ఏది కానీ చెత్త తీసుకెళ్ళడం కానీ ఏది చేయట్లేదు. అదేమంటే మీరు బర్రెలు పేడలు అవన్నీ వేస్తున్నారు, మేము ఎందుకు చిమ్మాలి అని అంటున్నారు. మమ్మల్నే మాకు క్వశ్చన్ చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎందుకు ఉండేది? మా ప్రజల సమస్య తీర్చేదానికి, రోడ్డు చిమ్ముకునేదానికి, మాకు క్లీన్గా పరిశుభ్రంగా ఉంచేదానికే కదా. మమ్మల్నే తిరిగి క్వశ్చన్ వేస్తున్నారు. బర్రెలు పేడేయకూడదు అంటే మా బతుకే అది. పాలు బర్రెలు మా జీవన ఆధారం అది. అవి లేకుండా మేమేం చేయగలుగుతాము? కరెంటు బిల్లు కడుతున్నాము, పన్ను కడుతున్నాము, సంవత్సరానికి కరెంటు బిల్లు కడుతున్నాము, నీళ్ళకి డబ్బులు కడుతున్నాము, కానీ మాకు ఏ ప్రయోజనం లేదు. మురికి నీళ్ళు కొళాయిలో బావిలో, ఇంతకుముందు బావిలో నీళ్ళు తాగేవాళ్ళము, అంత బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఇటు సైడ్ వదిలేస్తున్నారు, పేర్నాడు ఇటు సైడ్ కొరిడి, అటు సైడ్ మా నీళ్ళనే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ తాగునీళ్ళు తీసుకుని వెళ్ళేవారు. అలాంటి ఈ ఊరికి నీళ్ళే లేకుండా పోయింది. తాగునీళ్ళు, స్నానానికి పిల్లలకి స్నానం చేయించేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. మురికి నీళ్ళు అయిపోయి ఉన్నాయి. ఒక్కసారి ఆ నీళ్ళను చూడండి, పరిశీలించండి. దయచేసి మా బాధని, మా విన్నపాన్ని విన్నవించుకొని దయచేసి ఎమ్మెల్యే మేడం గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా బాధను అర్థం చేసుకొని మాకు ఏదో ఒక దయ తెలిసి రోడ్డు, కరెంటు, ఈది లైట్లు, ఈ గుంటని సాఫీ చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. అందరికి నమస్కారము. మా డేగలపాలెం గ్రామం, తిరుపతి జిల్లా, సూలూరుపేట మండలము. 81 సంవత్సరం టాంచి వచ్చి ఉంటే ఇంత రోడ్డు లేదు, ఏమీ లేదు. అప్పుడు టాంచి ఉండ ఇక్కడే. నా పేరు యాగాల సుబ్బమ్మ. నీళ్ళు ఉన్నాయి, అవి లేకుండా చేసినారు. రోడ్డు లేదు, ఏమి లేవు. ఓట్లు అడిగేటప్పుడు మట్టుకు వస్తారు, దండాలు పెడతారు. ఇప్పుడు మీరు దండం పెట్టుకోరు. ఎక్కడికి దేని మున్సిపాలిటీ వాళ్ళు కానీ దేనికి మాకు సంబంధించిన దేనికి లైట్లు, ఈది లైట్లు లేవు. రోడ్లు కట్టకాడ పోతుంటే కంట్లో మిరపడి కొట్టేశారు, బంగారు పెరుకునే దానికి. ఈ పని చేస్తున్నారు. రోడ్లు గీడ్లు ఏమి లేవు, లైట్లు గిట్లు ఏమి లేవు. ఉండదని పేరే డేగలపాలెం, దేనికి లేవు. ఒకటే నెంబర్ ఓట్లు అంట. ఓట్లకి చూసిందంటే అందరికి 16 ఓట్లు వేస్తారు ఒక్కొక్కరు, ఒకటి కాదు. ఎందుకు ఒకరు నమ్ముకున్నప్పుడు ఏదో సహాయం చెయ్యాలా? ఏమీ లేని పట్టించుకున్నప్పుడు అప్పుడు మట్టుకు 10 మంది వస్తారు. ఇప్పుడు మట్టుకు ఒక్కరు కూడా రానంటారు మా మొహం చూడనాటికి. మేము దండం పెట్టుకోరు. అప్పుడైతే 10 దండాలు పెడతారు వాళ్ళే. దానికి మీరు అటు చేస్తే దయచేసి నీళ్ళు, రోడ్డు చూడండి.
చెరువు పొలాలు అమ్మినారు, ప్లాట్లు కానీ తీసుకున్నారు. వాళ్ళు ఈ సందు రోడ్డు వేసుకున్నట్టుకి వాళ్ళకి ఇష్టపడకుండా ఆ తట్టు రోడ్డు వేసి చెరువుని పూర్తి చేసి రోడ్డుగా చేసినారు. ఈ గుంటలో నీళ్ళు గందరగోళంగా ఉంటే దాన్ని బట్టి అందరికి జబ్బులు గిబ్బులు వస్తున్నాయి. ఆ నీళ్ళు అంతకుముందు మేము వాడుకునేది, మేము వచ్చిన మూలుకొని స్నానాలకు కానీ దేని ప్రతి దానికి అవే వాడేది. ఇప్పుడు ఆ నీళ్ళు అసలు తినం సోన్న కూడా సగించడం లే, అట్టున్నాయి నీళ్ళు. కొలాయి నీళ్ళు కూడా అవి పోసుకొని పిల్లకాయలు దొరదలు బొబ్బలు ఇన్ని వస్తున్నాయి. ప్రతిరోజు అయ్యే దొరదలు అల్లాడుతున్నారు బడికి పోయే పిల్లకాయలు అందరూ. అరుసు బురదలు బడికి బాగా చేయలేక లైట్లు బెడ్లు బడికి పోయేది కదా, కరెంటు బిల్లు ఇమ్మడి కొట్టుకుపోతారు, మున్సిపాలిటీ ఇంటి పన్ను కొట్టుకుపోతారు. కానీ ఈది లైట్లు కూడా ఏనంటారు మా మహానికి. అసలు ఆ రోడ్డు చూసినా అటు ఈ ఊరు అడిగే వాళ్ళు లేరు ఇక్కడ. దాని గురించి ఆ వాళ్ళు కూడా చేసిన ఊళ్ళోకి ఊరు నుంచి వచ్చి పరుగు రోజు ఆ పని చేస్తారా ఊళ్ళో వాళ్ళు అడిగితే? అందరూ వాళ్ళతో జరిపోయి ఇప్పుడు ఈ పని చేసినారు. నమస్కారం అండి, నా పేరు శ్రావణి. నేను సూలూరుపేట డేగలపాలెం 1వ వార్డులో 4 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. ఇక్కడ మాకు రోడ్లు లేదు, నీళ్ళు లేదు, డ్రైనేజ్ అంతా పూర్తి చేస్తున్నారు. బురద వస్తుంది, వాన వస్తే అసలు నడవలేకపోతున్నాం, దోమలు కుట్టేస్తున్నాయి. చిన్నపిల్లకాయలకి వాటరు కొనుక్కొని పోస్తున్నాం, తాగేదానికి నీళ్ళు సరిగా రావట్లేదు. తర్వాత ఓట్లు అప్పుడు మాత్రం అడుగుతున్నారు, కానీ వచ్చి అడుగుతున్నా కానీ విజయశ్రీ మేడం వచ్చింది ఓట్లకు ముందు, చూసింది, వేస్తాను రోడ్డు వేపిస్తానని చెప్పి ఓట్లు అడిగి వేయించుకొని వెళ్ళారు. ఎట్టున్నా ఇళ్ళలోకి వస్తున్నా, వాన వచ్చినా ఏమొచ్చినా ఓట్లకు మాత్రం అడుగుతున్నారు. కానీ ఓట్లు వేసేసాక ఒక్కరు కూడా అధికారులు స్పందించేదే లేదు, పట్టించుకునేది లేదు. మేడం ఆ రోజు చెప్పింది మాకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వేస్తాను మీకు రోడ్డు వేస్తానని చెప్పి ఇదంతా చూసుకొని వెళ్ళారు. కానీ రోడ్డు ఏమో శాంక్షన్ అయింది అంటున్నారు, కానీ రోడ్డు మాత్రం వేయట్లేదు. ఇప్పటికీ వాన వస్తే అసలు బురద, దోమలు, చిన్నపిల్లలు ఉండేది, కాళ్ళు జారిపోతుంది మాకు. అసలు ముసలోళ్ళు అసలు నడవలేకపోతున్నారు, పాములు తిరుగుతున్నాయి, లైట్లు లేదు. తర్వాత ఒకసారి ఒక అతనికి పాము గరిచింది, లైట్లు లేనందువల్ల పాము గరిచింది. అతనికి సీరియస్ అయింది, గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకొని 2 రోజులు తీసుకొచ్చారు. అయినా అధికారులు స్పందించేది లేదు. ఎన్నిసార్లు చెప్పినా రెస్పాండే అవ్వట్లేదు. దయచేసి అధికారులు స్పందించి మాకు రోడ్లు, డ్రైనేజీ, తర్వాత వాటరు ఇవన్నీ సప్లై చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికారులు విజయశ్రీ మేడం దయచేసి మా మనవి వినండి. ఆ తర్వాత పక్కన చెరువు పూర్తి చేశారు, ప్లాట్లో వచ్చి రోడ్డు వేసారు. కొత్తగా పాత రోడ్డుని వదిలేశారు. కొత్తగా అడిగితే మాకెవరికి తెలియకుండా వేసేసారు ఆ రోడ్డు. అడిగితే వాళ్ళు అస్సలు రెస్పాండే లేదు. ఇదంతా మేడంకి, విజయశ్రీ మేడం మీరు చూసి మాకు రోడ్డు వేసి ఆ రోడ్డుని పూడిపించేసిందిగా, పాత రోడ్లో రోడ్డు వేయండి, కొత్త రోడ్డుని పూడిపించేయండి. మాకు వాటర్ కావాలి, వాటర్ దయచేసి వాటరు, లైట్లు అవన్నీ స్పందించి అధికారుల దృష్టికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. 63వ సంవత్సరం ఈ ఊరికి వచ్చినాను. అది మొదలుకొని అక్కడ ఒక బావి ఉండింది, ఆ బావిలో నీళ్ళు తెచ్చుకొని తాగుతా ఉన్నాము. ఆయన కోటరామయ్య ఆ బావి అని పేరు దానికి, అది పూర్తి చేసినారు. ఆ తర్వాత మేము ముందురెడ్డి మాకు చెల్లో బావి తవ్వి ఇచ్చినాడు. ఆ నీళ్ళు, ఆ బావిలో నీళ్ళు మేము పైపులు లాక్కొని ఊళ్ళోకి తెచ్చుకున్నాము. అది కొద్ది రోజులు తాగినాము. మళ్ళా ఈ తెలుగుదేశం పోయింది, మళ్ళీ ఏరే పార్టీ వచ్చింది. ఆ పార్టీ వచ్చినాక మళ్ళీ పైపులు ఏరే ఊళ్ళోకి పోయి వెళ్ళిపోయినాయి. మాకు ఆ నీళ్ళు లేదు, ఆ నీళ్ళు లేవు. ఇప్పుడు మేము కొనుక్కొని తాగుతున్నాం. 10 సంవత్సరాలుగా నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.